మీరు చెప్పినట్టు ఈ రోజుల్లో నిజంగా కర్మను అనుసరించి, విధిని అనుసరించి బ్రతికే వాళ్ళున్నారా మేడం? ధర్మం కోసం బ్రతికే వాళ్ళున్నారంటారా? ఈ ఉన్ సమాజంలో, ఈ అంటే ప్రపంచంలో? ఉంటే మంచిదే వాళ్ళకి. హ్మ్. ఉండకపోతే అందరూ గూడా ఇదే దాంట్లో పడి కొట్టుకుంటూ ఉండాలి. నేనైతే ఉన్నాను. నేనైతే చాలా ధర్మంగా ఉండే మనిషిని. నేనైతే చాలా ధైర్యంగా అంటే పబ్లిక్‌గా చెప్తున్నాను గదా! హ్మ్. మేబీ నాకేదన్నా ఒక డార్క్ వరల్డ్ ఉండి లేదా నాకేదైనా కాంట్రోవర్సీస్ ఉండి నేను ఎవరినన్నా ఇబ్బందులు పెడితే నేను చెప్పలేను గదా! మీరు నేనైతే స్వయంగా చెప్తాను. హ్మ్. నాకు ధర్మం తప్ప ఇంకొక ధైర్యం లేదు. ఇంకొక బలం లేదు. ఏదైతే ధర్మం నేను పాటిస్తున్నానో దైవం నన్ను అద్భుతంగా నాకు కాపాడింది. అద్భుతంగా నిలబెట్టింది. మంచి బుద్ధినిచ్చింది. నాకు ఎవ్వరు ఇవేమీ చెప్పలేదు. నాకసలు అంటే తల్లిదండ్రుల చేతుల్లో గొప్పగా పెరిగి, చదువుకొని అందరిలాగా నేనేం చేయలా. ఇట్ ఈస్ ఆల్ ప్రకృతి. ఓకే. ఉంటారు నాన్న. ధర్మాన్ని పాటించేవాళ్ళు ఉంటారు. ఉండరనేం కాదు. సరే. మనకి మీరు తెలియచ్చు, ధర్మాన్ని తెలియకపోవచ్చు. పాటిస్తున్నారు. మీరు కరెక్ట్‌గానే ఉంటారు. కానీ అయినా కూడా ఇప్పుడు వ్యూవర్స్ సడెన్‌గా ఈ వీడియో చూస్తున్నప్పుడు వ్యూవర్‌కి ఒక డౌటొస్తది. హ్మ్. మీరు అంటే నేను ధర్మాన్ని పాటిస్తున్నాను అని చెప్తున్నారు మీరు. అవును. కర్మను అనుసరిస్తున్నాను అని. సడెన్‌గా మీరు రోడ్ మీద ఎళ్తుంటారు. అసలు వాళ్ళకి మీకు సంబంధం లేదు. మీరు ఫుట్‌పాత్ మీదనే వెళ్తున్నారు. అయినా గూడా ఎనక నుంచో, ముందు నుంచో వచ్చి జరుగు అని సీరియస్‌గా మిమ్మల్ని మాట్లాడడం, మీ మీద అరవడం చాలా సార్లు జరుగుతది. వాళ్ళేదో వస్తువులు తీసుకెళ్తుంటే మీకు తగలడం, మీకు సంబంధం లేకుండా. అది చిన్న విషయమే కావచ్చు. కానీ దాన్ని చాలా పెద్దగా తిట్టుకోవడము, గొడవలు జరగడం, లైక్ యాక్సిడెంట్స్, రోడ్డు మీద ట్రాఫిక్ జామ్, లేకపోతే ఒకరికొకరు అడ్డు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఎంత కామ్‌గా వెళ్ళినా మనల్ని ఎవరో ఒకరు ట్రిగ్గర్ చేస్తారు. అక్కడ మనం మాత్రం ఖచ్చితంగా కామ్‌గా ఉండలేము గదా! మీరు అలా ఉండగలుగుతారా అమ్మ కామ్‌గా? అసలు నీకో విషయం తెలుసా? హ్మ్. మీకసలు కాన్సెప్ట్ అర్థం కావట్లా. ఎప్పుడైతే మీరు ధర్మాన్ని పాటిస్తారో ప్రకృతి మొత్తం నిన్ను చూస్తూ ఉంటది. అసలు హ్మ్. అట్లాంటివి జరగవు. హెల్ప్ చేస్తదంటారు. అస్సలు జరగవు. హ్మ్. ఒకవేళ ఎవరన్నా డేర్ చేసినా హ్మ్. వాళ్ళకి చాలా ఇన్‌స్టంట్‌గా కర్మొస్తది. హ్మ్. కానీ దానికి చాలా హై లెవెల్స్ ఆఫ్ ధర్మాన్ని పాటించాలి. హ్మ్. నార్మల్‌గా గాదు. హ్మ్. అంటే నువ్వు చాలా ఘోరాతి ఘోరంగా మోసపోయినా నువ్వు క్షమించాలి. హ్మ్. సో, ఎక్కడా కూడా మానసికంగా గూడా ఎక్కడా గూడా నువ్వు వేరే వాళ్ళకి చెడు కోరుకోకూడదు. హ్మ్. ఎక్కడ ఒక్క రూపాయి చెడుగా నువ్వు తీసుకొచ్చుకొని నువ్వు తినకూడదు. నీ కుటుంబానికి కూడా పెట్టకూడదు. హ్మ్. మంత్ర సాధన చేయాలి. ఇవన్నీ పాటించినంత మాత్రానే కాదు, మంత్ర సాధన చేయాలి. నలుగురికి సహాయం చేయాలి. ఇందాక నీకు చెప్పాను గదా! చెక్ లిస్టు. అవన్నీ చేస్తే కదా నువ్వు ఒక గొప్ప వ్యక్తివై ప్రకృతి నిన్నెప్పుడు కాపాడుతూ ఉంటుంది. అసలు నిజంగా చెప్తున్నాను. ఆహ్, బేసికల్‌గా ఇప్పటి వరకు నేను చూసినంత వరకు మీడియాలో నాకు తెలిసిన జ్ఞానాన్నే నేను పంచుకుంటాను. మేబీ అది చాలా సింపుల్‌గా ఉండొచ్చు. మేబీ వెరీ, వెరీ, వెరీ కొన్నిసార్లు లో అయ్యుండొచ్చు. కొన్నిసార్లు మీడియం అయ్యుండొచ్చు. కొన్నిసార్లు హై ఉండొచ్చు. హ్మ్. కానీ దాన్ని ఎంతో అద్భుతంగా ఆదరించి, గౌరవించే వాళ్ళు దొరికారు. నెగెటివ్ కామెంట్స్ అనేది చాలా తక్కువ చూస్తున్నా. అంటిల్ అన్లెస్ దే వాంటెడ్ టు అంటే వాళ్ళకి ఇన్‌స్టంట్‌గా కర్మ ట్రిగ్గర్ అయితే తప్ప, ఆళ్ళకి ఉంటే తప్ప ఎప్పుడు నేను చూడలేదు అంత బ్యాడ్‌గా. అండ్ బయట గూడా ప్రకృతి చాలా నన్ను గొప్పగా అంటే నేను ప్రకృతిలో పెరిగిన బిడ్డనే నాన్న. చాలా హ్మ్. గొప్పగా చూసుకుంది. ఈ రోజు వరకు నేనైతే అలాంటివైతే ఎప్పుడు ఫేస్ చేయలేదన్న. అంటే నేను గూడా అదే నమ్ముతా. అంటే చిన్నది కూడా ఈ రోజు వరకు చేయలా. అందరికీ గూడా ఇదే జరుగుతది. నాకనే గాదు. ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో, ఎవరైతే గొప్ప ఉన్నత స్థాయి ఆలోచనలతో వాళ్ళకుంటారో ప్రకృతి నిరంతరం కాపాడిద్ది నాన్న. ఓహ్! అంటే ఒక ఆన్సర్ అయితే మాకొచ్చింది. మనం ధర్మాన్ని పాటిస్తే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కంపల్సరీగా కాపాడుతుంది. ఓకే మేడం. ఇప్పుడు నేను ఏదైతే మంత్ర సాధన మా గురువుగారి దగ్గర నేర్చుకున్నానో, అది హ్మ్. నాతో ఉంచుకోకుండా నేను 10 మందికి పెంచుతున్నా అప్పుడు మన పీఠం ద్వారా. హ్మ్. మంత్రం అనేది మనం ఉచితంగా చేస్తాను. వాళ్ళ సమస్యకి, వాళ్ళ కోరికకి మంత్రం అనేది ఇస్తాను. దాని సాధనకి గైడ్ చేస్తాను. దానికి సంబంధించిన వీడియోస్ ఉంటవి. ఇదంతా మనం ఎటువంటి అంటే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మనం చేస్తున్నాము. అంటే ఎంత నిస్వార్థమైన సేవ గదా! ప్రకృతి ఎందుకు సహాయం చేయదు? ఎందుకు చూసుకోదు? కాపాడుతది నాన్న. ఇప్పుడు నాది ప్రారబ్ధ కర్మ ఉండుంటది గదా! నేను నా ప్రారబ్ధ కర్మ అనుభవించాలి కదా! ఆ కర్మ రిలేటెడ్ ఏదైతే ఉందో అదంతా నేను యాక్సెప్ట్ చేసేసుంటాను. సో, దానివల్ల ఏముంటదంటే బహిర్గతంగా జరిగే ఆటిలకి నాకు పెద్ద అంతర్గతంగా ఏం డిస్టర్బెన్స్ ఉండదు. నేను హ్యాపీగా తింటా, నిద్రపోతా, లెగుస్తా, నవ్వుతూ తిరుగుతూ ఉంటా. నా ఎనకాల మేబీ ఒక 10 కత్తులు గూడా ఉండొచ్చు. నాకు పొడుచుకొని ఉండుండొచ్చు. కానీ నేను నవ్వుతూనే ఉంటా. ఏం ఉండదు. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. ఇదేమి సింపుల్ గాదు. కానీ ప్రయత్నిస్తే అవ్వకుండా అయితే ఉండదు. కర్మ అనేది ఒకటి లేకపోతే మానవుల జీవితాలు ఎలా ఉండేవి? ఎలా ఉంటది? ఇప్పుడున్నట్లే ఉంటది. హ్మ్. ఇప్పుడేమన్నా ఎవరన్నా సక్కంగా పాటిస్తున్నారా ఆ కర్మని? లేదు కదా! హ్మ్. కర్మని నమ్మితే బాధ్యతగా ఉంటారు. ప్రతి పని చేసే ముందు 10 సార్లు ఆలోచిస్తారు. అరే! మనం చేసే పని వల్ల ఎవరికైనా హాని కలుగుతదా? బాధ కలుగుతదా? అని ఆలోచిస్తారు. అప్పుడు మన వల్ల ఒకరికి ఇబ్బంది ఉండదు. సమాజానికి నష్టం ఉండదు. అప్పుడు డెఫినెట్‌గా కర్మ పాత్ర చాలా అద్భుతంగా ఉంటది కాబట్టి ప్రతి మనిషి ఓకే. అది ఉందా లేదా పక్కన పెట్టేద్దాం. నేను నమ్మమని కూడా ఏం చెప్పట్లేదు. మీకిష్టమైతే నమ్మండి లేకపోతే లేదు. ఉందని చెప్పటం నా జ్ఞానం. లేదని వాదించటం మీ జ్ఞానం. నేనేమి మిమ్మల్ని కాదన్నా, మీరు నన్ను యాక్సెప్ట్ చేయొద్దు. కానీ ఉంది అనుకోని పాటిస్తే నష్టమేంటి?
దానివల్ల ఎవరికి నష్టం జరగట్లేదు కదా. లేదు అనుకోవటం వల్ల నా నష్టం ఉంటుంది, కానీ అది ఉంది అంటే మనం ప్రతి పని అమ్మ ఎవరో చూస్తున్నారు, మనం తప్పు చేస్తే శిక్ష పడిద్ది అన్న స్వార్థంతో అయినా 10 సార్లు ఆలోచించి జాగ్రత్త పడటంలో మంచిదే కదా నాన్న. సో కర్మ ఉంది అని నమ్మటం వల్ల మన జీవితాలు చాలా బాగుంటాయి, పక్కన వాళ్ళ జీవితాలు బాగుంటాయి, మన సమాజం బాగుంటుంది. అలా స్లోగా మనం ఒక మంచితనాన్ని విస్తరించి మన ధర్మాన్ని కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. మంచి చేసేవారికి చెడు జరుగుతుంది అని వింటుంటాం, చెడు చేసేవారికి కూడా మంచి జరుగుతుంది అని కూడా వింటున్నాం. అసలు ఏంటి కారణాలు ఏంటి? అసలు కర్మ మరి అక్కడ ఆ టైంలో కర్మ ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఈ ఫాల్స్ అజంప్షన్స్ నుంచి బయటికి రావాలమ్మా. ఎందుకంటే నేను ఇందాక ఏం చెప్తున్నానంటే, ఎవరు చెడ్డోళ్ళు అంటారు చెప్పు నువ్వు సెల్ఫ్గా? కీడు చేసేవారికి, ఎదుటి వారిని కీడింప చేసేవారిని చెడ్డవారు అంటాం. అది ఏదో రకంగా వాళ్ళకి తెలిసిద్దా? వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళు చెడ్డోళ్ళని? వాళ్ళు అసలు ఒప్పుకోరు, అది మనకు తెలిసిన విషయం. అంటే ఈ ప్రపంచంలో అప్పుడు మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు, ఎవరు నిర్ణయిస్తున్నారు? అది నిర్ణయించే వాళ్ళు అసలు తప్పులు చేయకుండా ఉన్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చేసే వాళ్ళకి ఇట్లా అవుతుంది, చెడు చేసే వాళ్ళకి ఇట్లా అయిద్దని కాదు. 90% ప్రతి ఒక్కళ్ళు నిత్యం జీవితంలో తప్పులు చేస్తూనే, ఎవరో ఒకళ్ళని బాధలు పెడుతూనే, కుళ్ళు కుతంత్రాలతోనే బతుకుతున్నారు నాన్న. మంచి అంటే అర్థం ఏంటి అంటే, పూర్తిగా మన జీవితం గురించే మనం ఆలోచించుకుంటూ, అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి నీకున్న నీ పనులు, నీ బాధ్యతలు, నీ కుటుంబం గురించి ఆలోచించు, నీ వృత్తి, నీ వ్యాపారాలు, ఎవరిని మోసం చేయకుండా, చాలా పద్ధతిగా ఎవరిని హాని చేయకుండా, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పటి నుంచి, నీ వాహనం నడిపే దగ్గర నుంచి, ప్రకృతిలో నువ్వు తిరిగేటప్పటి నుంచి, ప్రతి ఒక్క దాంట్లో ఎక్కడ చెడు అనేది అంటే తప్పు అనేది చేయకుండా మనిషి స్వచ్ఛంగా జీవిస్తూ, తనకు చేతనైన సహాయం చేస్తూ, వేరే వాళ్ళ మీద పడి అడవకుండా ఉంటేనే అప్పుడు వాళ్ళు అసలు కనీసం మంచి అనే మాట్లాడేదానికి అర్హత ఉంటుంది. ఎలాగా ఎవరి కాళ్ళు మంచి మంచి అని చెప్తారు? ఎవరు చెప్తారు చెప్పు? ఇప్పుడు మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళి వాహనం నడిపేటప్పుడు అసలు తప్పులు చేయకుండా ఉంటారా? ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, ఈరోజు రేపు చూస్తే ఎక్కడ చూసినా అసలు లస్ట్ అనేది తప్ప లవ్ అనేది లేదు. నీకు ఇప్పుడున్న జనరేషన్లో కానీ ప్రీవియస్ జనరేషన్లో కానీ ఎలా ఉంది ప్రపంచం? ఎక్కడ అసలు ఉంది నాన్న మంచి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి అనే ఏదైతే అపోహలో ఉంటారో ఫస్ట్ దాంట్లోంచి బయటికి రావాలి. సో మంచి చేస్తే చెడు రాదు, చెడు చేస్తే మంచి రాదు. ఏ ఫలితాలు ఇన్స్టెంట్గా రావు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు నేను మంచి చేశాను అనుకో, ఇది ఎప్పుడు వస్తుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఈ రోజు నేను మంచి చేస్తా, రేపు నేను ఏదైనా చెడు చూసాను అనుకో, అది దీనికి సంబంధం కాదు, అంతకుముందు నేను చేసిన చెడుకు సంబంధం అయి ఉంటుంది. సో ఇది చాలా పెద్ద మ్యాట్రిక్స్. మనం అంత సబ్జెక్ట్లోకి వెళ్ళొద్దు. ఒకటే సింపుల్ ఫార్ములా ఇన్ యువర్ లైఫ్, మీకు ఏం చేయాలనిపిస్తే అది చేయొచ్చు, కానీ దానికి కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. కర్మ అనేది ఏం చేయాలనిపిస్తే అది చేయొచ్చు, ఓన్లీ అట్ ద కండిషన్ తెలిసి ఎవరిని బాధ పెట్టకు, తెలిసి ఎవరిని అన్యాయం చేయకు. అది చేయకుండా నీ జీవితంలో నువ్వేమన్నా చేసుకో. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లైఫ్. ఎప్పుడైతే నీకు తెలిసి ఎవరినన్నా బాధ పెడుతున్నావు మానసికంగా, శారీరకంగా అంటే అప్పుడు నీకు కర్మ ట్రిగర్ అయిపోయినట్లే, నువ్వు అధర్మంగా బతుకుతున్నట్లే. ఫర్ ఎగ్జాంపుల్ బాలా, ఇందాక నువ్వు అన్నావు కదా, ఇప్పుడు కొంచెం మెంటల్ ఎబిలిటీ చాలా మంది డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను చూపుతుంది, నేను కర్మ గురించి చెప్తున్నా, నేను హిందువుని, ఓకే, నేను సనాతన ధర్మం గురించి మాట్లాడతా. నా ధర్మం నచ్చిన వాళ్ళు, లేదా నా ధర్మంలో ఉన్న హేతువాదులు, లేదంటే ఎవరో చాలామంది ఉంటారు కదా, దేవుడు నమ్మని వాళ్ళు కమెంట్స్ చేయొచ్చు, లేదా అసలు నా ధర్మంలో లేనోళ్ళు, నా మతంలో లేనోళ్ళు కమెంట్స్ చేయొచ్చు. వాళ్ళని అసలు నేను అన్ను, నాకు అట్లా చాలా ఫాలోవర్స్ కూడా ఉన్నారు అనుకో, అది వేరే కథ. చెయ్యొచ్చు. వాళ్ళు ఏమనుకుంటారు, అదొక పైశాచిక ఆనందం. అంటే ఇప్పుడు ఆ కమెంట్ చూస్తే బాలా కానీ హరిత కానీ బాధపడుతుందా అని ఆలోచించి ఆ కమెంట్ పెట్టాలి. ఒకవేళ బాధపడితే నువ్వు కర్మ ట్రిగర్ అయినట్లే, నువ్వు ఎదురుగా వచ్చి నువ్వు నన్ను ఏదో హింసించాల్సిన అవసరం లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.